మరి సీత మీద ఉన్న మక్కువ ఆయనకి అలాంటిది. క్షమించాలి, స్పెల్లింగ్ మిస్టేక్ అది. సీత కాదు, ఈత. ఈత 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 మీద ఆయనకున్న మక్కువ అలాంటిది. మన సర్పంచ్ గారికి ఈత మీద ఉన్న మక్కువ వెనక పెద్ద కథే ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం వినేదే కదరా, ఇదేనా రామాయణమా భారతమా? ఎవర్రాదే? అంటే మీ కథ రామాయణం భారతం కంటే గొప్పదంటున్నారండి. మీకెందుకు, మీరు అలా ఉండండి, నేను ఎత్తుకుంటాను కదా. అదే సార్ మీ గొప్పదనం అండి. మరి మన సర్పంచ్ గారు చదువుకునే రోజుల్లో 7 దాటి చదవాలంటే 7 దాటి బడికి వెళ్ళాలి. ఆయన ఈత రాదు కాబట్టి 7 దాటలేదు, 7 దాటలేదు. అందుకే ఇలా ఈత పోటీలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ముందు చూపుకి మనందరం కూడా చప్పట్లు చప్పట్లు చప్పట్లు. దాటం రాదు గాని గోడదూకి చెన్నటి పోవడం వచ్చు. వినపడింది, వినపడాలనే చెప్పాను. అదిగదిగో బాహుబలి సైన్యంలాగా పోటీదారులందరూ బరిలో దిగుతున్నారు. ఆ మొదటోడు కేశవపురం గిట్టు, ఆడి మించిన గది ఎత్తగాడు హోల్ ఆంధ్రాలో లేడు. కానీ పెళ్ళానికి భయపడతాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక రెండో వాడు మన టెక్కు రమేష్. ఆడు చదివింది బీటెక్, చేసే పని హోటల్లో కుక్కు. వీడికి ఏ టైప్ కిక్. ఈ కాంపిటీషన్ చూస్తుంటే ఈసారి పోటీలు రసవత్తరంగా ఉండేలా ఉన్నాయి. అందుకే మన సర్పంచ్ గారు ప్రైజ్ మనీ పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఎంత? 10,000. రే సప్లైరు, వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చేసారా? చల్లబడిపోతారు. మన సర్పంచ్ గారు 10,000తో పాటు పెద్ద కప్పు కూడా ఇస్తున్నారు. అందుకే అయింది చాలా పెద్ద మనసు. క్యాప్ ఇవ్వకరా. అలాగే ప్రేక్షకులకి పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ. ఈసారి మగాళ్ళ ఈత పోటీల్లో మగవాళ్ళతో పాటు ఓ అమ్మాయి కూడా పాల్గొంటుంది. Stop the car! అరియా, అను, అను, ఆమె ఎవరో కాదు, అదిగదిగదిగదిగో మన జొన్న బొత్తుల రాజమ్మ అలియాస్ రాజీ. అను, ఆడదంటే అవల కాదు తబలా అని నిరూపే. తబలా కాదురా, సబలా. అదే మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ సార్. అదేంటంటే అబల కాదు సబల అని నిరూపించడానికి వచ్చింది మన రాజీ. రాజీతో పోటీ క్రేజీగా ఉండబోతోంది. రాజీతో పోటీ అంత ఈజీ కాదు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. సర్పంచ్ గారు
మీరు ఒకసారి పైకెత్తి ఊపేస్తే అదే జెండా అండి బాబు. మీరు ఊపితేనే కదా లేదేది. సర్పంచ్ గారు జనమంతా మంచి ఊపు మీద ఉన్నారు. మీరు ఉసుకో అంటారు, కాసుకో అంటారు. రండి రండి చప్పట్లో. అను 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 హలో హలో ఎక్స్క్యూజ్ మీ, తనకి ఈత రాదండి. ఊరుగా అమ్మాయి చేతకపోతే సోసేపలాగా దూసుకుపోతుంటాను. తప్ప తప్ప కానండి. కమాన్ కమాన్ రండి. అది ఏదండి 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 బాగా ఏదండి. అను అను అరే మన రాజు సాహసవీరుడు సాగర్ కన్యలో శిల్పా శెట్టి లాగా ఎంత అందంగా ఈతుందో. రావాలి రావాలి రామా. రాజీ పాపకి దిష్టి తగిలినట్టుంది రే. స్లో అయిపోయింది రే. రే 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 రే. ఒరే కిట్టిగాడి గెలుస్తాడు 1000 రూపాయల పందెం. లేదురా ప్రసాద్ గాడే గెలుస్తాడు. 2000 పంద్యం. రే బెట్టింగ్ బాబులు పోలీసులు ఉన్నారు. అత్తారింటికి తీసుకెళ్లి మర్యాదలు చేస్తారు. జాగ్రత్త. అరే కిట్టిగాడి మీద నా పందెం 4000 కాసేసి. వాళ్ళకి చెప్పి ఇటు చేసిందేంటి? దొరికిపోయాం. మేనేజ్ చేయాలి, తప్పదు. రే రావాలి రావాలి. అయ్యి బాబాయ్ రాజీ బాబాయ్ కనపట్లేదు. ప్లీజ్ సేవ్ హర్. తనకి ఈత రాదు, ఎవరైనా హెల్ప్ చేయండి. అయ్యి బాబాయ్ రాజీ గజేతకాళ్ళ వచ్చి కాపాడరు రాజీనే. ఏంటి దూకేది? గజెతగాళ్ళందరూ పోటీలోనే ఉన్నారు. పోటీలోనే ఉన్నారా? రే ఎవరు అంటారా? అను రే పానకంలో పుడకలాగా ఆడవడం దూకేశాడ్రా. ఇదిగో మాస్టారు, పోటీ అయిన తర్వాత పద్ధతి పాట ఉంటదండి. మీ ఇష్టం వచ్చినట్టు దూకేయకూడదు. ఒరే నీ మైక్ పేలిపోను. ముందా పిల్లని కాపాడమని చెప్పరా. ఆ పిల్ల మునిగిపోతే నేను మునిగిపోతాను రా అడ్డంగా. అలాగే సార్ అలాగే సార్. ఆ పిల్లని కాపాడడానికి మన సర్పంచ్ గారి ఎకరం పొలం రాసిస్తాడంట. ఎవరైనా సరే కాపాడండి. ఊరుకోండి సార్, పొలం కంటే ప్రాణం ముఖ్యం. మీకేం తెలుసు? కూర్చోండి. ఎవరైనా కాపాడండి రా. ఎవరైనా కాపాడండి. అను 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 అది కాదు రాజీ. నేను చెప్పాను కదా రాజీతో పోటీ క్రేజీగా ఉంటుందని. నీళ్లలో మునిగి దేవుణ్ణి మొక్కుకుంటుంది. అమ్మయ్యా, ఎలాగోలా నా ఎకరం మిగిలిపోయిందిరా దేవుడా. ఇదిగో నీ మీద భారం వేసి పోటీలకి దిగినా. నేను గెలిస్తే నీకు కొబ్బరికాయ కొడతా. గెలిస్తే ఏంది, గెలుస్తా అంతే. నా అవసరం నీకు తెలీదా? కాస్త సపోర్టింగ్ ఇచ్చుకొని గెలిచేలా చెయ్యి. ఏంటి
అను అను వారిని ఎవడు అడ్డం తిరుగుతుంటూ వస్తున్నాడు.